శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నేను సిఎంఏ అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ కూడా అండి, ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. సో మీకు ఏమైనా జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీరు నేను చెప్పిన నెంబర్కి లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా మీరు పంపించే జాతకాలు పరిష్కార మార్గాలు చెప్తామండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా ఉండాలి. చక్కగా మనం చెప్పుకోవచ్చు. అలా మ్యాచింగ్ అంటారు కదా, వధూవారుల యొక్క జాతకాల పరిశీలన, అది కూడా మనం చేస్తాము. నేనే చేస్తాను. మీరు పర్సనల్గా టచ్లో ఉంటారండి. నేను టచ్లో ఉండడం కాకుండా మీరు కనుక ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను వెంటనే మీకు ఫోన్ చేస్తాను. నేను షూటింగ్స్లో ఉన్నా, జాతకాలు చెప్తున్నా, నేను మీకు అటెండ్ అవ్వలేకపోవచ్చు. ఏదేమైనా నేను చెప్పేవన్నీ కూడా శాస్త్ర ప్రకారము మా ఎగ్జామ్ ఎఫర్ట్స్ తోటి నేను చెప్తున్నాను. జాతకాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం వరకు మాత్రమేనండి. భయపడాల్సిన అవసరము, చింతించవలసిన అవసరము, అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ గ్రహాలైనా మన ప్రాణహాని ఏమాత్రం చెయ్యవు. కాకపోతే తెలుసుకోవడం కోసం మాత్రమే నేను ఇవన్నీ కూడా చెప్తాను. అందరూ కూడా దయతో స్వీకరించవలసిన ప్రార్థన. పైగా అంటే స్వీకరించవలసిన ప్రార్థన అంటే మీరు జాగ్రత్తగా చూడండి తప్ప మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోవడం అటువన్నీ ఉండకూడదు. యాక్షన్ తీసుకోవడం అంటే మీకు మీరు భయపడిపోవడము ఇవన్నీ అదేం లేదు. అన్ని గ్రహాల గురించి ప్రభావం తెలుసుకుంటాం అంటే అంతేకాదు. సరే అది పక్కన పెడితే నేను నా వీడియోస్ చెప్పినవి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం జూలై 6th నుంచి 12th వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ మనకి ఏమి ఇస్తారు, మనం ఎట్లా ఉండబోతున్నాం అనేది మనం తెలుసుకుందామండి. మకర రాశి వాళ్ళకి ఈ అద్భుతంగా వారం బాగుందండి. ముఖ్యంగా శనీశ్వరుడు 3వ భావంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్, ఫారిన్ కాదు కానీ బాగా డబ్బులు సంపాదించుకుంటారండి. డబ్బులు కాదు కానీ ప్రయాణాలు బాగా చేస్తారు. ముఖ్యంగా గురు ప్రభావం వలన గురు ప్రభావం పక్క పెడదామంటే రాహు మీ రాశికి 2వ భావంలో రాహు అంత మంచివాడు కాదు. అంటే జనరల్గా ఏంటంటే డబ్బులు ఇస్తాడు కానీ కొద్దిగా చికాకులు, మనస్పర్ధలు, దూరంగా ఉండాలి ఇవన్నీ చేస్తుంటాడు. గురుదృష్టి కూడా బాగుంది. గురుదృష్టి కూడా 2వ భావం ఉండడం వల్ల చక్కటి భోజన వసతులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ రాహు ప్రభావంలో అవన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఆభరణ సౌఖ్యం కూడా మీకు ఉంది. శనీశ్వరుడు 3వ భావంలో ఉండడం వల్ల ధైర్యం, పరాక్రమవంతంగా ఉండడము, అలాగే మంచి మంచి శుభవార్తలు ఉండడము, కష్టపడి పనిచేసే తత్వంలో మీలో ఉండడము, అవి చాలా చాలా అద్భుతంగా ఉందండి మీకు. మీ శనీశ్వరుడే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన మీ తమ్ముళ్ళని, మీ చెల్లెల్ని కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా మీ మకర రాశి వాళ్ళకి 4th భావాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉండిపోయాడు. అది తప్పు. 4th హౌస్ లాడు అష్టమంలో ఉంటే ఏమవుతుందంటే కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉంటుందండి. చదువు కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. చదువులో మీ తల్లిగారికి కూడా అంతే హెల్త్ ఇష్యూస్ రావడము, మెడిసిన్స్ వాడడము జరుగుతూ ఉంటుంది. స్పీడ్గా జనరల్గా రికవరీ అవ్వాలంటే కొద్దిగా మనం శుభ్రంగా మారాలని చూసుకుంటూ డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ మెడిసిన్స్ వాడాలి. ప్రాబ్లం లేదు, మీకు బాగానే ఉంటుంది అనుకోండి. ఏదేమైనా శుక్రుడు వలన మంచి యోగవంతంగా ఉంటుందండి. జనరల్గా మీ ఇంట్లో ఆడపిల్లలు పుట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆడపిల్లలు పుత్రికా సంతాన యోగం ఉందండి. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ధనప్రాప్తి కలుగుతుంది. ఆభరణాలు, వస్తువులు, వాహనాలు, మీ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడాలు ఇవన్నీ పరిశుభ్రంగా ఉంచుకుంటాం. అది మీలో ఉంది. మీ చక్కగా బాగుందండి. మీకు సంతత అమ్మవారు పుడతారు మీ ఇంట్లో. లక్ష్మీ అమ్మవారు అంటే ఆడపిల్ల. సో విధంగా ఉంది. అంతేకాకుండా రవి గురుల కాంబినేషన్ చాలా బాగుందండి. యాక్చువల్గా 6వ భావంలో 12th హౌస్ లాడిన 6వ భావం, అలాగే అష్టమాధిపతి 6వ భావం, ఇది బాగుంది. అంటే 12th హౌస్ లార్డ్ అండ్ 6th 8th హౌస్ లార్డ్ కలిసి 6వ భావం ఉన్నారంటే రాజయోగాన్ని ఇస్తారండి. అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో, అంటే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు మంచి మార్పులు వచ్చి ఫేవరబుల్గా ఉండడము, లేకపోతే మేనమామలకు చాలా బాగుండడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ మీరు బాగా సెలెక్ట్ అవ్వడాలు, విదేశాలు స్టాంపింగ్ అవ్వడము, మేనమామలకు బాగుండడము, అంతేకాకుండా మీరు చేస్తున్న ప్రతి పనులను ముందంజలో ఉండడము,
అన్ని శుభాలు వాటంతట అవే విజయం ప్రాప్తం కలగడము, విజయప్రాప్తి. అలాగే శత్రువులు అనేవాళ్ళు లేకుండా మిత్రులుగా ఉండడము, ఆరోగ్యవంతులుగా అదృష్టంగా ఉండడం జరుగుతుందండి. సప్తమ భావంలో బుధుడు కరెక్టే. ఎందుకంటే మంచి మంచి వ్యాపారాభివృద్ధి కలిగిస్తుంటాడండి. భార్యాభర్తల యొక్క అనురాగం పెంచుతూ ఉంటాడు. అలాగే వ్యాపార విస్తరణ చేసుకుంటూ ఉంటారు. సప్తమ భావంలో బుధుడు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ అండి. 9th హౌస్లో ఆడయ్యాడు. పై కుజుడు కేతువులు అష్టమ భావంలో ఉండడం చాలా తప్పు. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ సంబంధించిన వ్యవహారాలు, లేకపోతే దెబ్బలు తగలాలు ఇవన్నీ మీకు జరగబోతున్నాయి. అంటే అందరికీ కాదండి, కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఇది ఆపరేషన్ చేయించుకోవడాలు, హాస్పిటల్ అవ్వడాలు, హాస్పిటలైజేషన్ అవ్వడం చిన్న కొంతమందికి ఉంటాయి, అందరికీ కాదు. మీ రాశి వాళ్ళకి భాగ్యస్థానాన్ని చరించడం వల్ల మీకు భాగ్యం కూడా ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు తక్కువ. అంటే వ్యాపారాభివృద్ధి తక్కువగా ఉంటుంది. కోల్ కానీ, ఫార్మా రంగం కానీ, లేకపోతే కొంతమందికి సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ, ఇవన్నీ కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటే సరే వాటిల్లో కూడా భాగ్యం అంటే వ్యాపారాభివృద్ధి తక్కువగా ఉంటుంది. ఏదేమైనా వ్యాపారం తక్కువ ఉన్న ఉద్యోగంలో మాత్రం బ్రహ్మాండంగా ఉంటారండి. ఉద్యోగ ప్రాప్తి ఎక్కువ. చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి గజకేశ్వర యోగంలో 10th భావం ఉంది వలన మీకు బాగా వృద్ధి, ధనప్రాప్తి, ఉద్యోగంలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అందరు కూడా ప్రొఫెషనల్గా చాలా చాలా థ్రిల్లింగ్గా డెవలప్మెంట్స్ ఉంటూ శాంతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. డబ్బులు చేతికి వస్తూనే ఉంటాయి. 9, 10 తారీఖుల్లో గజకేశ్వర యోగం ఉండడం వలన, గజకేశ్వర యోగంలో ఉండడం వలన, చంద్రుడు కూడా 12 భావంలో ఉండడం వలన సన్మానాలు జరగడానికి అవకాశం ఉండడము, లేకపోతే విదేశాలు వెళ్ళి స్టాంపింగ్ అవ్వడము, అక్కడ బాగా ప్రయాణాలు చేయడము, విదేశాల్లో బాగా తిరగడము, దైవ కార్యాల రీత్యా, దైవ దర్శనాల రీత్యా ధనప్రాప్తి ఖర్చు పెట్టడము, ధనాన్ని ఖర్చు పెట్టడము, డబ్బులు. అలాగే మీరు కొంతమంది మీద కొంతమంది చెరువులు బావులు తవ్విస్తుంటారు, కొంతమంది ధ్వజస్తంభాలు పెట్టేస్తుంటారు, అన్నదానానికి ఇస్తుంటారు. ఆ విధంగా కూడా మంచి శుభాలే జరగడానికి అవకాశం ఉండే ధనం ఖర్చు పెడుతుంటారు. అయితే రావుకేతుల మధ్యలో ప్లానటరీ పొజిషన్ ఉండిపోవడం అంత అద్భుతమే కాదండి. రావుకి అమ్మవారి పూజలు చేసుకుంటూ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, అలాగే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటే మంచి శుభఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటి, ఏం చేస్తే మనకి బాగుంటుంది అని అందరికీ అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుందండి. అప్పుడు మనం ఏం చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వారం రోజులు కూడా రాహు కేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే గ్రహాలన్నీ ఉండిపోయాయి, ఎక్సెప్ట్ చంద్రుడు బయటకు వచ్చేస్తుంటాడు. ఉండిపోవడం వల్ల ఎప్పుడూ కూడా రాహు దగ్గర నుంచి సవ్యకాల సర్పదోషంలో ఉన్నాయి ప్లానెటరీ పొజిషన్స్ అంతా. అదే ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము, అమ్మవారి యొక్క కళ్యాణాలు చేయించుకోవడము, అలాగే పౌర్ణమి పూట కానీ లేకపోతే అమావాస్య పూట కానీ చండీ హోమాలు అండి. చండీ హోమం చేయించుకుంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. రాహువులో వచ్చే దోషాలు పరిహారం అయి తీరుతాయి కూడా. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కేతువు సింహరాశిలో కుజుడితో కలిసి ఉన్నాడు, సర్పదోషం. ముగ్గురు అలాగే ఉన్నారు. ముగ్గురు అంటే రాహువు, కేతువు, కుజుడు కూడా. ఇలా కుజకేతువులు సింహరాశిలో ఉన్న వాళ్ళకి అంటే మంచిదే, కానీ చిన్నపాటి దోషం కూడా. కాబట్టి మనం కేతువు కంట్రోల్కి రావాలంటే గణపతి ఆరాధన, నిత్యము గణపతి పూజించడం. కొంతమంది అయితే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు, అది పవర్. అయితే లక్ష్మీ గణపతిని పూజిస్తారు, అదొక అద్భుతం. అయితే గణపతిని ఆరాధన చేసుకుంటూ, పౌర్ణమి పూట ఆరాధన చేసుకుంటూ, మీ పేరున పూజలు చేసుకుంటూ ఉంటూ, స్వామివారికి గరికి సమర్పించుకుంటూ ఉంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదండి. పైగా కుజుడు కూడా ప్రభావం మీకు ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క దోషం కూడా మీ ఉందండి, ఈ రాశి వారికి ఉంది. కాబట్టి శనీశ్వరుని ఎప్పుడు వదలకూడదు, తైలాభిషేకాలు చేసుకుంటూనే ఉండాలి. అలాగే ఆయన స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, అలాగే అక్కడ మీకు పూజ చేయించినటువంటి బ్రాహ్మణ వారికి దక్షిణ ఇస్తూ, ప్రదక్షిణ చేస్తూ మీరు అలా ఉంటే చక్కని ఫలితాలు మీకు వచ్చి తీరుతాయండి, అందులో డౌటే లేదు. పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారు కూడా తమలపాకులతో పూజించడం వల్ల, ఆయన్ని సింధూరంతో సమర్పించడం వల్ల, అలాగే ఆ స్వామివారికి అప్పాలు సమర్పించడం వల్ల, అలాగే చేసుకుంటుండడం వల్ల శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా పరిహారం అవుతాయి. అంతేకాదండి, మెయిన్ ఇంపార్టెంట్ అంటే శివాభిషేకాలు. శివాభిషేకం మన అందరికీ కుదరదు కదండి. కానీ శివుడి దగ్గరికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా
శివుడికి మల్లెపూల మాల సమర్పించడము. అయితే మన ఇంట్లో అవకాశం ఉంటే మల్లెపూలతోటి స్వామివారికి పూజ చేసుకోవడము, తులసి దళాలతోటి, తులసి మాలను కూడా చేయించండి, తులసి దళాలతోటి, అలాగే మారేడు దళాలతోటి పూజ చేస్తే స్థిర లక్ష్యం మన ఇంట్లో ఉంటుంది అంటాం కదా. అలాగే ఈ గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా చాలా పరిహారం అయ్యి సకల కార్యాలు సిద్ధిస్తాయండి. ఈ 12 రాశుల వారు కూడా, అంటే మేషం నుంచి మీన రాశి వారి వరకు కూడా ఈ దోషాలు పరిహారం అవ్వడానికి మీకు చేతనైంది చేయండి. జనరల్గా పరిహారాలన్నీ చాలా పరిహారాల వల్ల మీ దోషాలు కూడా చాలా కంట్రోల్ అయిపోతాయి. సో మీ అందరికీ చాలా బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మీరు ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ స్పీడ్గా ఉంటూ చక్కగా రాణించాలని, రాణిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.